నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాల ముందు మనం తీసుకోవాలి. అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. వీరికి ఈ రోజున దాదాపుగా కొంత సమయం వరకు అనుకూలత ఉన్నట్టుగా ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమాల్లో కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తుల వల్ల లాభదాయకంగా ఉండడం, నూతన పరిచయాల వల్ల గౌరవం, గుర్తింపు లాంటివి వచ్చినప్పటికీ కూడా తదుపరి సమయంలో ఆకస్మికంగా అదే వ్యక్తులతో మానసిక విభేదాలు రాకుండా మొట్టమొదటిగా జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకోవాలి. అలాగే కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే జాయింట్ వెంచర్స్ ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమంలో కలిసి వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా వ్యక్తులతో వీలైనంత వరకు ఇబ్బందులు రాకుండా సరియైన నిర్ణయాలు తీసుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఆటంకాలు పడకుండా సరియైన నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం వెళ్ళినట్లయితే విజయం అనేది లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వీలైనంత వరకు కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు మొదలైన వాటి వల్ల ఏర్పడుతున్న విధానాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఆ వ్యక్తిని నమ్మి దాని ప్రకారం తీసుకోబోయే నిర్ణయాలలో 1-2 సార్లు ఆలోచించి దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మంచిది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇదంతా కూడా మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. అయితే వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎలా ఉండబోతోంది అన్న విషయాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేస్తున్నా ఏర్పరచుకున్న లక్ష్య దిశగా వాళ్ళు ముందుకు పెడతారు. అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. అంతేకాకుండా జాయింట్ విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏర్పడుతున్న కొత్త పరిచయాల రీత్యా వాటిని భవిష్యత్తుకు సంబంధించి కొత్తగా వాటిని ఉపయోగించుకొని దాని పరంగా లబ్ధి పొందడానికి కూడా మీరు మంచి ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా వీలైనంతవరకు ఆశాజనకంగా ఉండడం, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అంతేకాని జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలతని సిద్ధింపచేసే విధంగా ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు కొంత సమయం వరకు ప్రశాంతతని తగ్గిస్తున్నట్టుగా ఉండి అవుతాయా లేదా అనుకుంటున్న విషయాలు చాలా వరకు అనుకూలతనే చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలలో తీసుకునే నిర్ణయాలు కానీ, కృషి కానీ, సామర్థ్యం కానీ, మీ యొక్క శక్తి అనే పెట్టుబడి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాని పరంగా మీరు ముందుకు వెళ్ళడం, నిర్ణయ సామర్థ్యం అది పెట్టుబడులకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలలో ఖర్చులైనా అవి అనుకూలతల్ని చూపించే విధంగా ముందుకు పెడతాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి గృహ వాతావరణం కానీ, విద్యకు సంబంధించిన విషయాల మీద శ్రద్ధ కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. చేద్దాము ఈ పని అనుకున్నా కూడా దాన్ని తెలియకుండానే వాళ్ళే రకరకాల భ్రాంతులతో కానీ, లేకపోతే అసంతృప్తి నిర్ణయాలతో కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేసుకునే అవకాశాలు అనేవి ఒకటి అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అనే విషయంలో 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెడదామా వద్దా అని నిర్ణయాలు విషయం వచ్చేప్పటికి తర్వాత పొద్దున్న కన్నా కూడా మధ్యాహ్నం సమయం నుంచి ఇంకా కొంత డీలపడిపోవడం, తీసుకోవద్దు నిర్ణయం ఇవాళ కాదు ఇంకోసారి వాళ్ళకి వాళ్లే పనులని వాయిదా వేసుకోవడం, కష్టపడి కానీ పనుల్ని సాధించుకోలేమేమో అన్న భావనలోకి రావడం అనేది
మొదలైన వాటికి దోహదపడుతుంది. అలాగే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఉపాసనకి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలు ఉండడం, ఆధ్యాత్మిక అంశాల మీద శ్రద్ధ ఇంతకు ముందు కన్నా కొంతవరకు తగ్గడం, వచ్చిన ఆలోచన పదే పదే రావడం, దానివల్ల మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండి నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతతని పెంచుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఈ రోజున నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముందుగా మఖా పుబ్బ ఉత్తర 1వ పాదం. వీళ్ళకి సమయం అనుకూలంగానే ఉంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, తీసుకునే నిర్ణయాల్లో వేగవంతంగా ముందుకు పెడతారు, పరాక్రమం పెరుగుతుంది, ప్రయాణాలు లాభిస్తాయి. ఆ విషయంలో వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా ముఖ్యులందరూ కూడా వీళ్ళకి సహకరించడం అనేది, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లోనూ అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలతో పాటుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఈ రోజున ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల్ని సంప్రదిస్తారు. కానీ వాహనాల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా స్థిరాస్తులు కొనే విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అంటే పాజిటివ్గానే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తొందరపాటుతనంతో వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి. కన్యారాశిలోకి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వారికి ఈ రోజున వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, స్నేహితులతో సంభాషించేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా అయితే మొట్టమొదటి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు మాట్లాడే విధానంలో అవతల వాళ్ళకి అలాంటి అభిప్రాయాలు గోచరించే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఉదయ సమయం వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకున్న మధ్యాహ్నం నుంచి అనుకూలత బాగుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. లక్ష్యసిద్ధి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటుగా వ్యక్తిగత నిర్ణయాల విషయంలో మీకుగా మీరు స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అధికంగా ఉన్న సమయంగా మనం భావించవచ్చు. వృత్తి కొరకు ఈ రోజున చాలా గట్టిగా నూతన ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు. వాటికి సంబంధించి మీ యొక్క ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టడం, కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా ఉండడం బట్టి కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన వృత్తులకి మీకు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలన్నీ కూడా కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాం. తులారాశి వారికి ఈ రోజున నిర్ణయ సామర్థ్యంతో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని ప్రకారం నడవడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేస్తారు. దాని ప్రకారం వాళ్ళు ఎన్ని నిర్ణయాలు తీసుకుని చేసినా మళ్ళీ మధ్యలోనే దానికి సంబంధించి వీళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా ఏదో రకమైన విధానంలో దాన్ని ఆపేసుకోవడం, ఆ విషయంలోనే వీళ్ళకి ప్రశాంతత అనేది తగ్గడం అనేది, అలాగే ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్య గడపడానికి ఇష్టపడడం అనేది. అయితే వృత్తికి సంబంధించిన ఆదాయాలు, అంటే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో ఆదాయపరమైన విషయాలు, వాటి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఈ రోజున చర్చల్లోకి రావడం, వాటిని ఇంకా ఏ విధంగా మనం పెంచితే బాగుంటుంది అన్న విధానంలో వీళ్ళు కొత్త మార్గాలు చూసుకోవడం అనేది, వీళ్ళ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి వీళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళంతా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజున ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి సగం సమయం కొంచెం శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల, లేకపోతే వృత్తిలో అధిక ఒత్తిడి వల్ల, లేకపోతే ప్రయాణాల వల్ల కొంత విశ్రాంతి అనేది తగ్గినట్టుగా ఉన్నప్పటికీ మళ్ళీ మధ్యాహ్నానికి వీళ్ళు ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అన్నింటినీ పుంజుకుంటారు. దాని ప్రకారం చాలా గట్టిగా కృషి చేసి ఎలాంటి సమస్యలున్నా అనుకున్న పని సాధించేదాకా నిద్రపోకుండా ఉండే శక్తి సామర్థ్యాలను వీళ్ళు పొందుతారు. ఆ విషయంలో వీళ్ళకి భాగస్వామి కూడా వీళ్ళకి సహకరించడం అనేది ఒకటి మనం గమనించవచ్చు. ఇద్దరూ కలిపి ఒకటే నిర్ణయం తీసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అంటే
ఆలోచన చేయడమే కాకుండా అవి నిర్మాణాత్మకంగా ఉపయోగపడే విధంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని కూడా వీళ్ళు తిప్పికొట్టి దాన్ని అధిగమిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఉన్నత అధికారులు వీళ్ళని ప్రశంసిస్తారు. ఈ రకంగా వీళ్ళకి ఈ విషయంలో అన్ని విధాలా అనుకూలంగా ముందుకెళ్లే టైంగానే భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వీళ్ళకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారి విషయం వచ్చేటప్పటికి వీళ్ళకి ఆశించిన లాభాలనే పొందడం అనేది, వ్యక్తిగతమైన అభివృద్ధి ఏర్పడడం అనేది, ఇప్పటిదాకా ఎదురు చూసిన పెట్టుబడికి సంబంధించిన ధనమైతే ఏమిటి, రావలసిన ధనమైతే ఏమిటి, వృత్తికి సంబంధించిన అంశాలు వీళ్ళు అందుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అందిన వాటిని వాళ్ళు ప్రయాణాలకు సంబంధించి, కొత్త ప్రణాళికలకి సంబంధించి, లేకపోతే ఏమైనా పెట్టుబడులకు సంబంధించి దాన్ని కన్వర్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఆలోచన చేస్తారు. అంటే రావలసిన ధనం అందుతుంది, లాభసాటి ఆలోచనలు వస్తాయి. వాటన్నిటినీ కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కానీ, జాయింట్ వెంచర్స్లో కానీ పెట్టుబడి పెట్టే విధంగా ఆలోచనలు, ఆ రకంగా ఆలోచన చేసే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మకర రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన గౌరవం లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన ఆహ్వానాలు లాంటివి అందుకుంటారు. వృత్తి మీద ఆదాయం అంటే అధిక ఆదాయాన్ని వీళ్ళు అందుకోవడం, ఇప్పటిదాకా రావాల్సిన ధనం ఏదైనా ఆగి ఉంటే ఆ ధనాన్ని కూడా వీళ్ళు ఈ రోజున పొందడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత వాతావరణం అనేది, ఇప్పటిదాకా ఏదైనా పనిలో సహకరించకుండా వ్యక్తులు ఆగినా కూడా ఆ విషయంలో వాళ్ళకి వీళ్ళకి సహకరించడానికి అనుకూలంగా స్పందించడం అనేది, మిత్రులతో పాటు సాటి కొలీగ్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహకరించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే మనం దీంట్లో ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున ముందు కొంత సమయం అయితే మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అలాగే ముఖ్యమైన పెద్దలతో కొంత అభిప్రాయ భేదాలు, అంటే వాళ్ళ ఆలోచనలకి మీ ఆలోచనలకి పొసక్కపోవడం, అలాగే విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎదురు చూడడం, అంటే దాని యొక్క అభివృద్ధి విషయాల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తర్వాత సమయం నుంచి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి, అలాగే పెద్దల సహకారం, సంతానానికి విద్యాపరంగా ఇంకా అధిక విషయాల్లో అవకాశాలు రావడం, నూతన విద్యల కోసం చేయు ప్రయత్నాలు ఉపయుక్తంగా ఉండడం, దూర ప్రయాణాలు లాభించడం, దూర ప్రయాణాలకి సంబంధించి చక్కటి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం వీళ్ళు ముందుకు వెళ్ళడం, ఈ విషయంలో అందరి సహకారంతో పాటు అభివృద్ధికరంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ రోజున మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత మానసిక చికాకులు, అలజడులు, ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ, అజీర్ణ సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం ఉన్నప్పటికీ అది కొంత సమయం మాత్రమే. ఆ తర్వాత వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చాలా గట్టిగా కృషి చేస్తారు. అలాగే శ్రమ అధికంగా ఉంటుంది, మానసిక విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ అనుకున్న పని సాధించడం కోసం చాలా గట్టిగా కృషి చేయడం అనేది, ఆ విషయంలో సహకారం ఎవరిది, పెద్దల సహకారం అనేది, అలాగే గురువుల ఆశీస్సులు అనేవి లభించడం అనేది, ఆధ్యాత్మిక చింతన పెరగడం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం, దైవానికి సంబంధించిన ఏదైనా ప్రయాణాలకి ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి ఆస్కారాలు అనేవి వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి.